మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతలతో భక్తులతో ప్రతి గానము చేయబడుతున్న మా గొప్ప దేవా, మా రాజా, మా ప్రభువ, సర్వాధికారి, సృష్టికర్త అయిన ప్రభువ, దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తకైన ఆయన మా యొక్క రాజా, రాజులు రాజుగా, ప్రభువులు ప్రభువుగా నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చిన దేవా, నీ ప్రేమ కొరకే నేను ఘనపరుస్తున్నాను. సార్వత్రిక సంఘంలో వివాహములు అయినా గర్భఫలం లేని వారి నిమిత్తము అయా వారికి గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కొంతమంది సృష్టికి వ్యతిరేకమైన విధానంలో సంతానము పొందుకుంటున్నారు, వారిని క్షమించు. టెస్ట్ బేబీ విషయంలో కృత్రిమ గర్భధార ద్వారా దేవుని ఏర్పాటు ప్రకారము దేవా వారు సంతానము పొందుకున్నట్లుగా నీ మీద ఆధారపడి గర్భఫలము యెహోవాయిచ్చు బహుమానమని టెస్ట్ బేబీ కొరకు ప్రకృతి కృత్రిమ గర్భధారణ కొరకు ఏ ఒక్కరు అటువంటి శారీరక సంబంధమైన లోక సంబంధమైన నాయన ఈ లోక ఆచారాలు చేసి వారి జీవితంలో నష్టపోకుండా, వారి గర్భఫలాలను కోల్పోకుండా నీ మీద ఇస్సాకు రెబెకా వలె ఆధారపడి నీ యొద్ద నుంచి గర్భఫలమును పొందుకుని వారిగా సిద్ధపరచమని దేవా, యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో అయా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా నీ ఆశీర్వాదంతో నింపి, ఎవరైతే గర్భఫలం లేని వారుగా ఉన్నారో యూట్యూబ్ ద్వారా వాక్యం వింటూ వారి కొరకు దేవా అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా అటు వారి పట్ల నీ ఘనమైన కార్యాన్ని జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు ఖర్జూరపు చెట్టు వలె మోవేయు నుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మోవేయు నుండెదరు. ఖర్జూరపు మాటలతో సాక్షానకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో సాక్షానకై స్తుతించెదరు. యేసుని నమ్మిడి వారు యెహోవా మందిరంలో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరంలో నాటబడి ఉండెదరు. సహనాముతో నిలచెదరు. కదలాక సిరులయ్యుండెదరు. సహనాముతో నిలచెదరు. కదలాక సిరులయ్యుండెదరు. యేసుని నమ్మిడి వారు ముసాలి స్థానంబున చిగురు పెట్టి పాలింతురు. వారు ముసాలి స్థానంబున చిగురు పెట్టి పాలింతురు. ప్రాసిద్ధు చేతురు ప్రభుని యథార్థవంతుడవనుచు.
ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడను యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. విశ్వాసము వెల్లడ కాకమునుకు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టుగా మనము ధర్మశాస్త్రము లోనైన వారమైతిమి. కాబట్టి మనం విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. అయితే విశ్వాసము వెల్లడాయను గనుక ఇక బాలశిక్షణ క్రింద ఉండము. ఆ శ్రేష్టాంబు గ్రంథములో ఎచోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, నా ప్రియ దేశీయులకు, ప్రభువుని ప్రేమించే వారెల్లరికూ ప్రభు నామములో శుభములు లేదా వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. గలతీ పత్రిక మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు కృపలో చివరి వర్తమానాన్ని వినబోతూ ఉన్నాం. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రమును గురించి మరి ఈ 3వ అధ్యాయంలో అధికంగా మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. విశ్వాసము వెల్లడ కాకమునుకు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రము లోనైన వారమైతిమి. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారుగా ఆ ధర్మశాస్త్రమే విశ్వాసంలో తీసుకొచ్చేదిగా ఆ ధర్మశాస్త్రము ఎక్కడ తీసుకొస్తుందంటే బాలశిక్షణ క్రింద ఇక ఉండక గనుక బాలశిక్షణ క్రింద ఉండము కనుక మనము బాలశిక్షకుడు, మనము ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. ఒకప్పుడు ధర్మశాస్త్రము బాలశిక్షకునిగా కనుక బాలశిక్షణ కింద ధర్మశాస్త్రము క్రింద బాలశిక్షకుడుగా మనకు బాలశిక్షకుడు ఆయన. అయితే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రము కోలు గొర్రె ఎడ్డు రక్తం ద్వారా పాపక్షమాపణ కలు గనుక ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా, విశ్వసించడం ద్వారా, గైకొండ ద్వారా, ధర్మశాస్త్రమును ప్రేమించడం ద్వారా, ధర్మశాస్త్రములో విశ్వాసం కలిగడం ద్వారా ఒకప్పుడు బాలశిక్షణ క్రింద ఉన్న ధర్మశాస్త్రమును విశ్వాసముతో దాన్ని అనుసరించడం ద్వారా నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. చూడండి, రోమాపత్రికలో మనం గమనించినట్లయితే మనం ఎట్లా నీతిమంతుడిగా అవుతామని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే చూడండి 6వ వచనం. ఏళ్ళనగా 5:6 ఏళ్ళనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగంపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదు. ఎలననగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరణిత్యముగా రక్షింపబడుదు. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కనుక మనము బలహీనము, మనము కనుక భక్తిహీనులము, మనము నీతిమంతులు కాము.
మన కొరకు ఎవరైనా తెగింపవచ్చును కానీ వాళ్ళ రక్తం ద్వారా మన పాపక్షమాపణ కలగ కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తముతో మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఉగ్రతైన నరకము నుండి ఆయన్ని విడిపిస్తూ వచ్చాడు. మనం ఆయనకు శత్రులుగా ఉన్నప్పుడు కూడా ఆయన మరణం ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకుని ఇష్టపడ్డాడు. కనుక మనము ఆయన కొరకు ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని చదువు ద్వారా జీవించాము. ఇప్పుడు ధర్మశాస్త్రమును గైకొండ ద్వారా, అనుసరించడం ద్వారా, ప్రేమించడం ద్వారా, ధర్మశాస్త్రమును కలిగి విశ్వాసం కలిగి ఉన్న ద్వారా, ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆయనని విశ్వాసం ఉంచి ఆయన నీతిమంతుడు కనుక, ఆయన రక్తంలో కడగబడ్డాము కనుక, మనము నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడ్డాము కనుక ఆయన మనల్ని తన ధర్మశాస్త్రము నుండి మనల్ని నశింపచేసిన మనము బాలశిక్షణ క్రింద ఉన్న మనల్ని ఒకప్పుడు ఆ బాలురికి ధర్మశాస్త్రాన్ని నేర్పినట్లుగా దాన్ని చదువుతూ వింటూ వచ్చాము. కానీ దాన్ని యేసుప్రభువు వారు దేని కొరకు ధర్మశాస్త్రం మన ముందుంచంటే ఇప్పుడు దాన్ని గైకొన్న వాళ్ళని పాత నిబంధనలోనే మోషే ఇశ్రాయేళ్లకు నీ తండ్రిని సన్మానించమని, నీ పొరుగు వారిని నింద వెయ్యొద్దని, కనుక నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దని, నువ్వు విశ్రాంతి దినాన్ని దేవుని మందిరంకి వెళ్ళమని, కనుక ఇది దేవుని యొక్క ఆజ్ఞను గైకొనాలి అని దేవుడు ఖండితముగా వారిని గద్దిస్తూ వారిని ప్రేమిస్తూ వారు ధర్మశాస్త్రాన్ని క్రింద ఉండకుండా ఆ ధర్మశాస్త్రం చదివి నికోదేము వలె కాకుండా వాళ్ళు రక్షించబడి నికోదేము వలె రక్షించబడి తిరిగి నికోదేము రక్షించబడ్డాడు. కనుక దేవుని యొక్క ఆయన ఉద్దేశము ఏమిటి అంటే చూడండి, ఇక్కడ మనం మొదట 23 చూస్తే విశ్వాసము వెల్లడ కాకమునుపు, మనలో విశ్వాసం లేదు, ధర్మశాస్త్రం చదువుతున్నాం కానీ అయితే విశ్వాసము రాకమునుపు ధర్మశాస్త్రాన్నిలో మనకు ధర్మశాస్త్ర విశ్వాసం లేదు. రెండవది చూస్తే ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా, విశ్వాసమును అవలంబింప వారముగా మనం ఉండాలి. విశ్వాసమును ఎప్పుడు అనుసరించేవారుగా అవలంబించేవారుగా ఉంటామంటే చెర అనే ధర్మశాస్త్రములో ఒకప్పుడు ఉండేవారు. ఒకడు ధర్మశాస్త్రము బాలశిక్షకులాగా మనం గ్రహించాం. ధర్మశాస్త్రం అనేది కనుక ఏ రీతిగా మనము బాలశిక్షణ క్రింద ఉన్నట్లుగా ఉన్నాం. ఇప్పుడు దాని నుంచి విశ్వాసం వచ్చింది. విశ్వాసం నుంచి నీతిమంతులు చేయబడ్డాం. ఆయన రక్తంతో కడగబడి ధర్మశాస్త్రమును నెరవేర్చే వారంగా నిత్యరాజ్యమైన మోక్షానికి హక్కుదారులుగా ఆయన ప్రేమ ద్వారా, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన మన మీద ఉంచిన ప్రేమానురాగమును బట్టి ధర్మశాస్త్రము నుంచి అనుసరించి నిత్యరాజ్యమైన మోక్షములో ఉంచాలి అనేదే ఆయన ముఖ్య యొక్క ఉద్దేశం. మనం 20 చూస్తే అయితే విశ్వాసము వెల్లడాయని గనుక ఇక బాలశిక్షణ క్రింద ఉండము. విశ్వాసం అలాగ వచ్చింది కనుక ఇక ధర్మశాస్త్రం క్రింద ఉండము. ధర్మశాస్త్రం చదువు ద్వారా విండు ద్వారా ప్రయోజనం లేదు. ధర్మశాస్త్రం గైకొండ ద్వారా అనుసరించడం ద్వారా, ధర్మశాస్త్రం ప్రేమించడం ద్వారా, ధర్మశాస్త్రమే మన జీవితంలో విశ్వాసమును, ధర్మశాస్త్రమే మన నీతిమంతుడిగా, ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా యేసుప్రభువు మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మన ఆయన రక్తంలో మన పాపం పరిహారించడం ద్వారానే నరకము నుంచి విడుదల కలుగుతున్నామనేది ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఈ ఉద్దేశాన్ని రాస్తూ ఉన్నారు. కొరింథీ సంఘాల్లో చాలామంది ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు కానీ దాన్ని గైకొనలేని వారుగా, అనుసరించలేని వారుగా ఉన్నారు. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా చాలామంది చదువుతూ ఉంటారు, వింటుంటారు, బోధ చేస్తారు, లేదా దాన్ని గ్రహించలేని వారుగా చాలామంది ఉంటూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమ ఎట్లా నిన్ను ప్రేమిస్తుందని మనం చూస్తే 26 వచనంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. ఒకప్పుడు ధర్మశాస్త్రం వలన మీరు దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి చదివి దాన్ని ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టేవారుగా ఉన్న దాన్ని అనుసరించలేని వారుగా ఉన్నారు. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రంను అనుసరించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ద్వారా మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా మీరు జీవించాలి అనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని లేఖనాల్లో మనం గమనించినట్లుగా అయితే చూడండి, ధర్మశాస్త్రమును మనమును ఎట్లా మన పాపమును తేటగా తెలియజేస్తుందంటే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో చూడండి 24వ వచనం, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరి కొందరి పాపములు వారు వెంట వెళ్ళుచున్నవి,
అటువలే మంచి కార్యము తేటగా బయలుపడనవి దాచబడనేరం. కొందరు పాపములు న్యాయ తీర్పును ముందుగా నడుస్తున్నాయి, కొందరు పాపములు వారు వెంట వెళ్తున్నాయి, కొంతమంది పాపములు కనుక వెళ్ళుచున్నవి, కొంతమంది పాపములు తేటగా బయలుపరచబడుతున్నాయి. ధర్మశాస్త్రమును చదువు ద్వారా, తేటగా గ్రహించడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తము క్రిందకి నువ్వు వచ్చి రక్షించబడ్డ ద్వారా. చూడండి, ఇక్కడ ఇంకో మాట కూడా మనం చదువుదాము. చూడండి, ఇక్కడ మంచి మాట ఇక్కడ చూస్తూ 6వ అధ్యాయం, అది తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో చూడండి 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడం నిత్య జీవమును చేపట్టం, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవునిదిట పొంతు పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగియుండును గాక. ఆమేన్. పొంతు పిలాతు ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క విశ్వాసమును వెల్లడిపరిచి నిత్యరాజ్యాన్ని, తన రాజునని కనుక ఆయన సాక్ష్యమిస్తూ వచ్చాడు. మంచి పోరాడలే కనుక మనము సాక్ష్యం కలిగి ఉండాలి. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయనే సర్వాధికారి, సర్వాధిపతి, ఆయనే మహిమాస్వరూపుడు, ఆయనే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, శ్రీమంతుడుగా, అద్వితీయ దేవుడుగా గనుక ఆయన నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారే సృష్టికర్తైన దేవునిగా నువ్వు పరిపూర్ణంగా అంగీకరించడం ద్వారా 24వ వచనం అంటున్నాడు, అయితే విశ్వాసం వెల్లడాయని కనుక ఇక బాల శిక్షణ క్రింద ఉండం అవసరం లేదు. ఇక్కడ యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులు, యేసుక్రీస్తు రక్తములో కనుక మీరు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయబడాలి అనేదే ఆయన ప్రేమ. 26వ వచనం గమనిస్తే చూడండి, 27లో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యుద్ధానికి వెళ్ళిన వాడు యుద్ధ సామాగ్రిను, యుద్ధ వస్త్రములు ధరించినట్లుగా ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎవరు హృదయంలో చోటిస్తారో, ఎవరు నోటితో పాపం ఒప్పుకుంటారో, ఎవరు వారి యొక్క జీవగ్రంథమును చేత పట్టుకొని వెళ్తారో, వారు భాస్కముల మధ్య దేవుని వాక్యం వింటారో, వారు ప్రభు కొరకు బహు రోషముతో దావీదు వలె, సమూయేలు వలె, ఇర్మియా వలె, ఎస్కేలు వలె కనుక పౌలు వలె ఎవరు నిండు హృదయంతో ప్రభువుని ప్రేమిస్తారో వారు ఆయన రాజ్యంలో యుగయుగాలు ఉండి ఏరుకుంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందని మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తును ధరించుకోలేని వారు చాలామంది ఎక్కడున్నారంటే ధర్మశాస్త్రంలో ఉన్నారు, ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు, ధర్మశాస్త్రం చదువుతున్నారు, అనుసరించలేని వారుగా ఉన్నారు. ధర్మశాస్త్రమైన బాల శిక్షణ క్రింద ఉన్నారు కానీ దాన్ని గైకొనలేని వారుగా ఉన్నారు. అందుకే ఒకడు ధర్మశాస్త్రం చదువు ద్వారా, విన్ను ద్వారా అతను పరలోక రాజ్యానికి వెళ్ళడు. అతడు ధర్మశాస్త్రం చదువు ద్వారా విశ్వాసం ఉంచాలి, యేసు రక్తము తన పాపములు ఒప్పుకొని నీతిమంతుడిగా చేయబడాలి. తన జీవితంలో సృష్టికర్తని దేవుడని యేసు ప్రభువారే ఆయనే సృష్టికర్తని దేవుడని సౌలు ధర్మశాస్త్రమును అవలంబించి గమ్మయ్యేళ్ళు పాద మీద ధర్మశాస్త్రాన్ని ఆచరణ చేస్తూ వచ్చాడు కానీ దాన్ని గైకోలేకపోయాడు. ఎప్పుడు అనుసరించాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అపోస్తలిక 9వ అధ్యాయంలో ప్రభువు దర్శనం కలిగిందో, ప్రభువుతో మాట్లాడాడో కనుక ప్రభువుని కల్లారా చూడగలిగాడో, తనకున్న అనుమానాలన్నీ ఎప్పుడు క్లియర్ చేసుకున్నాడో కనుక తన 3 దినాలు గుడ్డివాడుగుండి కనుక మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొంది ఏ స్థలంలో యేసు దేవుడు కాడని చెప్పడానికి వచ్చాడు.
యేసు దేవుడిని చంపడానికి వచ్చిన సేవకుల్ని పరిశుద్ధుల్ని చంపడానికి వచ్చాడో అదే స్థలంలో యేసే దేవుడని ఆయన ప్రకటిస్తూ ఆయన దేవుని కుమారుడని అక్కడ సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, మన జీవితంలో నిత్యరాజ్యమైన మోక్షములో మనం ప్రవేశికులుగా ఉండాలంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉండాలి. ఒక స్త్రీ గర్భము ధరించినప్పుడు ఆమె ఒక బిడ్డను గర్భము ధరించి తన కడుపులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రభుని యేసుక్రీస్తు అని ఎప్పుడైతే హృదయంలో ఆయన్ని స్వీకరిస్తావో, నీ నోటితో పాపమొప్పుకొని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ప్రార్థిస్తావో ప్రభువు నామంలో, చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే రోమపత్రికలో ఎంత స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే, రోమపత్రిక 10వ అధ్యాయంలో దేవుని వాక్యము ఎంత స్పష్టంగా మనకు బయలుపరుస్తూ ఉంది. చూడండి 10వ అధ్యాయం 8వ వచనం, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నువ్వు రక్షింపబడదు. ఏలనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకొనును. ఏమనగా ఆయనది విశ్వాసం నుంచి వాడు ఎవడనూ సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఇట్లా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారికి ఇట్లు ప్రార్థన చేయుదురు, విన్న వారిని ఇట్లు విశ్వసించుదురు. ప్రకటించేవాడు లేకుండా వారు ఇట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన వారు ఇట్లు ప్రకటించుదురు. ఇంది విషయమే ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించిన వారి పాదములెంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉంది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. కనుక నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మిను అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. ఆయనను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా, విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని వారి మాటలు బూదిగంతముల వరకు బయలు వెళ్ళును. మరియు నేను చెప్పింది ఏమనగా ఇశ్రాయేలుకు తెలియకుండానా జన్మకారి కాని వారి వలన మీకు రోషము పుట్టించుదను, అవివేకమైన జన్మ వలన మీకు ఆగ్రహము కలుగు చేదును అని మొదట చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకిన వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాచితిని అని చెప్తున్నాడు. ఎదురాడు వారి విషయంలో దినమంతా ఆయన చేతులు చాచేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అనేది ఈ మట్టి ప్రజలతో వివరించలేము. క్రీస్తుని ధరించుకున్న వారందరూ ఎవరు అంటే 8వ వచనం, ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ చూస్తే యూదుడని గ్రీకు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని, అమెరికా రష్యా ఆఫ్రికా దేశమని ఆ దేశం ఈ దేశమని, నల్లోలు తెల్లోలు పొట్టోళ్ళు ఎర్రోలు లేదా మరగుజ్జోలు లేదా కనుక ఇంకా పలు రకాల సంబంధించిన వాళ్ళు అని భేదము లేదు. ఎవరు క్రీస్తును ధరించుకుంటారో, ఎవరు క్రీస్తుని ప్రేమిస్తారో, ఎవరు ఆయన రక్తంలో బాప్తిజంలో కడగబడతారో, ఎవరు ప్రభువును ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తమ హృదయంలో స్వీకరించి ఆయన నామంలో కనుక బాప్తిసం పొంది ఎవరు నిజమైన దేవుని బిడ్డలుగా బ్రతుకుతారో వారు నిత్యరాజ్యమైన మోక్షములో ఉంటారు. స్త్రీ అని పురుషుడని దాసుడని స్వతంత్రుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి ఆయన ఎదుట ప్రార్థన చేసిన వారు అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఐశ్వర్యమనే పరలోకము నీకు కావాలా? భూమి మీద ఆయన సకల ఐశ్వర్యము అనుభవించాలన్న ఆశ నీకుందా? నిత్య నరకము నుంచి నీ విడుదల కావాలన్న ఆశ నీకుందా? ధర్మశాస్త్రం చదువు ద్వారా విండు ద్వారా నీకు ప్రయోజనం లేదు. ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నట్లుగైతే బాలశిక్షణ క్రింద ధర్మశాస్త్రం బాలశిక్షణ క్రిందే నువ్వు ఎన్నాళ్ళు చదివి నామకార్థ పండుగ అలవాటు ఆదివారపు దొంగ క్రైస్తవు దొంగ సేవకుడుగా
దేవుని పిల్లని, దేవుని సేవకులని చెప్పుకొని ఆయనకి విరోధకరంగా పాపము, మోసము, అన్యాయము, చెడుతనము, దుర్మార్గంగా జీవించి ఆయనకు విరోధముగా బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా, సంఘ క్రమానికి వ్యతిరేకముగా, కనుక ఆయనకి వ్యతిరేకముగా నువ్వు సేవ చేసినప్పుడు కూడా ఇంక నువ్వు ధర్మశాస్త్రంలో బాలశిక్షణ క్రిందే ఉన్నట్లుగా, కనుక నువ్వు ప్రభువుతో నీకు సంబంధం లేనివాడుగా ఉన్నావు. యేసు రక్తంలో నువ్వు కడగబడి ఆయనకి విశ్వాసం ఉంచినట్లయితే కనుక సౌలు పౌలుగా మారి బ్రతికినంత కాలము పౌలుగా బ్రతికి ప్రభు కొరకు అతసాక్షిగా చేయబడ్డాడు. ఇంకా నేను ప్రభు నమ్ముకుని చెప్పి ఇంకా సౌలుగానే దుర్మార్గంగా సంఘాన్ని పాడు చేయడం, సంఘాన్ని మొక్కలు చేయడం, వాళ్ళ విశ్వాసులు నువ్వు పట్టుకెళ్ళిపోవడం, నీ విశ్వాసులు వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం, వాళ్ళ దశం బాగా నువ్వు రప్పించుకోవడం, ఆత్మ సంఘ విశ్వాసులు నీ చేతిలో ఉంచుకోవడం. కనుక వారి పెళ్ళిళ్ళకో, వాళ్ళ సావులకో, వాళ్ళ పెద్ద పిల్ల కార్యానికి కొరకు నువ్వు వెనుకుండి, నీ స్థానిక సేవ కూడా రాకపోయినా నువ్వు వెనుకుండి వారి డబ్బు, వారి దశంభాగాలు, వారి కానుకల కొరకు నువ్వు వాళ్ళు వెనుకుండి నడిపిస్తున్నావు అంటే నువ్వు ఇంకా ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నావు, అనుసరించలేనివాడుగా ఉన్నావు, యేసు ప్రభువులో విశ్వాసం లేనివాడు ఉన్నావు, చెట్టు పేరు పల్లమ్ముకున్నవాడుగా ఉన్నావు. ప్రభువుతో సంబంధం నీకున్నట్లయితే పొలిమేర దాటి వెళ్ళొద్దు, కనుక సరిహద్దు దాటి వెళ్ళకూడదు, పునాదుల కట్టబడినది మరలా కట్టకూడదు. కనుక సువార్త ప్రకటింపలేని వారికి నువ్వు సువార్త ప్రకటించాలి. కనుక లాస్ట్ చూస్తే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇప్పుడు గమనించినట్లయితే మీరు క్రీస్తు సంబంధులైతే అనే మీదని ఒక అంకి ఉంది. క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులు. అబ్రహాము దేవుని కుమారుడయ్యాడు. అబ్రహాము ఆయన స్వరాన్ని విని ఆయనతో మాట్లాడి నేను చూపించిపోయే దేశానికి రా అంటే అబ్రహాం ఆయన పేరు అబ్రహాముగా చేయబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. ప్రపంచంలో సర్వమానవాళికి తండ్రిగా ఉన్నాడు. ప్రపంచంలో సర్వమానవాళికి తండ్రిగా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడయ్యాడు. అబ్రహాము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వంశావళిలో నుంచి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై. అబ్రహాము సంతానములో నుంచి యేసు ప్రభు వచ్చారు. అబ్రహాము దేవుని కుమారుడు చేయబడ్డాడు. అబ్రహాము సంతానం, అబ్రహాము కూడా కనుక దేవుని మాట విని ఆయనకి విధేయ చూపి తన ఇష్టాన్ని నెరవేర్చిన వాడుగా జీవిస్తూ వచ్చాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకే అబ్రహాము దేవుని కుమారుడయ్యాడు. అందుకే అబ్రహాము సంతానములో నుంచి, గర్భవాసులో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. కడవరికి అబ్రహాం గురించి, నా స్నేహితుడు అబ్రహామా, నేను చేయబోయే కార్యము నీకు దాచిదనా అని చెప్పి జరగబోయేదాన్ని దేవుడు అబ్రహాముకు తెలియజేస్తూ వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, ఆ రక్తంలో కడగబడి ఆయన వారసుడిగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన రాజ్యంలో యుగయుగాలు ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలి అంటే ధర్మశాస్త్రం అనే క్రింద నువ్వు లేకుండా, ధర్మశాస్త్రం బాలశిక్షణ క్రింద నువ్వు ఉండకుండా, ధర్మశాస్త్రమైన యేసు ప్రభువారును ధర్మశాస్త్రం నెరవేర్చిన యేసు ప్రభువారిని విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా చేయబడాలంటే ఆ రక్తంతో నువ్వు కడగబడి ధర్మశాస్త్రముని ఎప్పుడైతే అనుసరించి ఆయన్ని ధరించుకుంటావో, ఆయన కుమారుడుగా ఉంటావో, ఆయన కుమార్తెగా ఉంటావో, కనుక నిత్యరాజ్యమైన ఆ పరలోక రాజ్యంలో యుగములో ఉంటావు. లేదా ఇంకా నికోదేము ఆ రాత్రి అతను రాకపోయినట్లయితే అతను ధర్మశాస్త్రం కింద ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోయేవాడు. ఆ రాత్రి ప్రభు దగ్గరికి వచ్చాడు, తన అనుమానాలని క్లియర్ చేసుకున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ అతడు దేవుని కుమారుడు కాడు అని చెప్పగానే అతడు తన హృదయాన్ని యేసుప్రభుకి ఇచ్చాడు. అదే నికోదేము యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చి ఆయన శవాన్ని తీసుకెళ్ళి సమాధి చేసినట్లుగా ఆయన దేవుని కుమారుడు అయినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినము. ఇప్పుడే ప్రియ దేవుని సేవకుడిగా, ఒక విశ్వాసగా, ఒక నామకార్థ క్రైస్తుడు ఆయనకు విరోధకరమైన విశ్వాసం చెప్పుకొని నీ పెళ్ళిళ్ళ కొరకో, నీ సాగుల కొరకో, నీ పెద్ద పిల్ల కార్యము కొరకో, దేని కొరకో చెట్టు పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకున్నట్లుగా నీ కార్యం నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి పక్కన పెట్టి, సేవకుని పక్కన పెట్టి, సంఘాన్ని పక్కన పెట్టి, కులాచారాలు, లోకాచారాలు, సాంప్రదాయ కట్టుబాట్లు కలిగి
ఇంకా నీవు ఆర్థికంగా దుర్మార్గంగానే బ్రతికినట్లయితే, నీ స్వార్థం కొరకు యోధలాగా వేసుకోండి, నమ్ముకొని అమ్ముకొని కొనుక్కొని ఆయన సిలువ వేసుకున్నట్లయితే గనుక యోధా పోయి నా క్షమాపణలు చెప్పి పోయి ఆ డబ్బు దేవుని ఆలయం పారిసి పోయి ఉరిపెట్టుకుంటూ వచ్చాడు. తన ఇంటి వారికి శాపం ఇచ్చాడు. నువ్వు అటువంటి ఆయన విరోధకరమైన సేవ చేస్తే నిత్య నరకము అజ్ఞాన ప్రవంట అక్రమ చేయవర్లారా నేతను తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు కనుక మీ నామను బోధ చేసాం, దైలలు కొట్టు అద్భుతం చేసామంటే ప్రవంటుడు అక్రమ చేయవాడా నీవెవరో నాకు తెలియదు ఓ అని ప్రవంటాడు. నిత్య నరకం ఉంది, పరలోకం ఉంది. నరకం కావాలా పరలోకము కావాలా, ఏది కావాలో నువ్వు తేల్చు. అబ్రహాము సంతానంలో వచ్చిన యేసు ప్రభువారి యందు విశ్వాసం వచ్చినట్లయితే, ఆ రక్తంలో కడగబడినట్లయితే, నీతిమంతుడిగా చేయబడినట్లయితే, క్రీస్తును ధరించుకున్నట్లయితే రాజ్యమైన మోక్షము నీకుంది. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నువ్వు ఉన్న దినంలో ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా నన్ను నీ రక్తములో కడుగు, నన్ను బిడ్డగా చేయంటే చాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి నీ కడిగి పవిత్రపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు ఉన్నారు, నీ ఏర్పాట్లను వారిని రక్షించు, నరకము నుంచి విడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, తను ప్రేమించే వారికి కూడిన్న యెహోవా ఈరే అనే లైవ్లో యూట్యూబ్లో ఉన్న ప్రతి బిడ్డను నీ ఆశీర్వాదంతో నింపి నరకము తప్పించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు. ప్రైజ్ లార్డ్.